మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని మంత్రిగా పనిచేశాడు డాక్టర్ బాబు జగజీవన్ రావు 117వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జగజీవన్ రాము విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. మండల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జగజీవన్ రావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటున్నాయని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా చేసిన సేవలు, నిస్వార్థ సేవల గురించి నేటి తరం పిల్లలు తెలుసుకోవాలని అన్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జగజీవన్ రావు సామాజిక సమానత్వం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే తన జీవిత కాలం అంతయు కూడా ఆయన యొక్క నిస్వార్థ సేవతోటి ఆయన రాజకీయ అనుభవాన్ని రంగడించి భారత ప్రతి పౌరునికి లబ్ధి చేకూర్చే విధంగా తన శాసనాలను చేసి లబ్ధి చేకూర్చినటువంటి మహనీయులలో భారతదేశంలో మహనీయులలో ప్రథముడని భావించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ సమావేశం చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాబు జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా టేక్మాల్ మండల కేంద్రంలో మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. జగజీవన్ రావు గారు ప్రముఖ రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. ఆయన 50 సంవత్సరాలు ఎంపీగా ఉంటూ 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మరి బాబు జగన్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా మరి ఆయన బాట లోపల మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు బోధించిండో మరి అదేవిధంగా నేటి యువత కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పార్టీలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. బాబు జగజీవన్ రావు ఆయన 10 సంవత్సరాలు ఓటమెరుగని నాయకుడు, 10 సార్లు పార్లమెంటరీగా ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ, కార్మిక శాఖ, అతి చిన్న వయసులో కార్మిక శాఖ చేసి అందరి మెప్పులు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండో-పాక్ బంగ్లాదేశ్ కోసము పాకిస్తాన్ వారు మరి మా భూభాగం అని చెప్పడంతో వారికి మద్దతుగా భారతదేశం మరి యుద్ధంకు దిగే సందర్భంలో మరి వారికి యుద్ధంలో గెలిచి కూడా ఈరోజు బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మరి కలవడానికి ముఖ్య కారణమైనటువంటి బాబు జగజీవన్ చరిత్ర కూడా ఇప్పటికి కూడా మరవదని సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈరోజు రేపు జనంలో పాపులారిటీ ఉన్న నాయకుల కోసం సర్వే చేస్తారు. బాబు జగజీవన్ రావు గురించి ఆనాడు నుంచి సర్వే చేశారు. ఈ దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరంటే బాబు జగజీవన్ రావు పేరు 90% ప్రజలు ఆ సందర్భంలో కోరుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి అలాంటి మహోన్నత వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఆయన అడుగు జాడల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మరి అనువుగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. हमारा भी किरदार रहा, ये हमारी खुशकिस्मती है और तमाम आप लोग साथ देने का आप तमाम को नामे नाम शुक्रिया अदा करते हुए इजाज़त चाहता हूँ. खुदा నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి ప్రోగ్రాం మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన మండలంలోని ఈ విగ్రహాలు పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ, మా ఎంపీటీసీలందరికీ, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటిది పెట్టడం అనే ఆలోచన రావడం మాకు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. యువత ముందుకు రావాలి. ముందు మనం చేస్తేనే ఇంకా ముందు తరాలకు తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు టేక్మాల్ గ్రామంలో బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందుకు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు యువతకి, విలేకరులకి అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మనం పార్టీలకు అతీతంగా ఇలాగే ప్రతిదీ జరుపుకోవాలి.
మన గ్రామం అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.